ఈరోజు ఈ బత్తాయి ఏదైతే ఉందో దాంట్లో ఒక కొత్త వెరైటీని మన తెలంగాణ రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ చేసినందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రెజిలియన్ వెరైటీ యాక్చువల్గా ఇది ఈ జైన్ కంపెనీ వాళ్ళ ద్వారా ఈ తీయగా ఉండేటువంటి బత్తాయిని ఇవాళ మన మండలంలో ఈ గ్రామంలో మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. రాబోయే రోజులలో ఇది మన దగ్గర ఉన్నటువంటి బత్తాయి ఏరియాను మొత్తాన్ని కూడా రిప్లేస్ చేస్తుందని మేము అనుకుంటున్నాము. దాని సందర్భంగా ఈరోజు జరిగినటువంటి ఈ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా నేను రైతులు తెలియజేసేది ఏంటంటే, ట్రెడిషనల్గా మనం పాత రోజుల్లో ఏదైతే వెరైటీలు వేస్తున్నామో అవన్నీ కూడా ప్రాసెసింగ్ పనికి రావడం లేదు. ఆ ప్రాసెసింగ్ పనికి రాకపోవడం వల్ల అది మనకి రైతులకు పెద్దగా గిట్టుబాటు రాక చాలామంది రైతులు వాళ్ళ బత్తాయి తోటలు కానీ నిమ్మ తోటలు లాంటివి తీసేసే పరిస్థితులు వచ్చాయి. మరి దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రపంచ మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఉన్న వెరైటీని ఈ జైన్ కంపెనీ వాళ్ళ రీసెర్చ్ ద్వారా వాళ్ళు తయారు చేశారు. ఇది చాలా తీపి వెరైటీ, తర్వాత ప్రాసెసింగ్కి అనుకూలంగా ఉంటుంది. దీంట్లో చేదు అనేది చాలా తక్కువగా ఉంటుంది. రెండోది, దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైన జ్యూస్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది రాబోయే రోజులలో భవిష్యత్తులో రైతులకు మంచిగా ఉంటుంది. తర్వాత ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఈ వెరైటీ చాలా అవసరం ఉంది. కాబట్టి మేము రైతులకు తెలియజేసేది ఏంటంటే, దీన్ని ఇమీడియట్గా పాత తోటలు ఉన్నట్లు తీసేసుకున్న వాళ్ళు, అలా ఉంటే ఉద్దేశం ఉన్న వాళ్ళు తీసేసుకోవడం కానీ, లేదా కొత్తగా తోటలు వేసే రైతులందరూ కూడా మీరు దీంతో ముందుకు పోయినట్టయితే రేపు భవిష్యత్తులో ఒక మంచి తోటలు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, తద్వారా రైతు దిగుబడి పెరగడానికి, ఆదాయం పెరగడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మనం సాధారణంగా రైతులు చాలా సంవత్సరాల నుంచి మనం ఈ నిజామాబాద్ లోకల్ వెరైటీస్ ఏదైతే ఆర్మూర్ కానీ, దుగ్గిరాల ఇలాంటి వెరైటీస్ మనం పసుపు సాగు చేస్తున్నాం. బట్ చాలా కాలం నుంచి చేస్తున్న ఈ వెరైటీల్లో మనకున్న ప్రాబ్లం ఏంటంటే, ఇవి మంచి రోజుల్లో అప్పటి రోజుల్లో బాగానే దిగుబడి వచ్చినా కానీ రాను రాను ఈ దుంపకుళ్ళు తెగులు అనేది చాలా ఎక్కువైపోయింది. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసేది అందరూ కూడా ప్రాసెసింగ్ చేయడానికి దాంట్లో కుర్కుమిన్ కాంటెంట్ ఎంత ఉందని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. మరి మన దగ్గర ఏదైతే సాగు చేస్తున్న వెరైటీలలో కుర్కుమిన్ కాంటెంట్ చాలా తక్కువ ఉండటం వల్ల మనకి మంచి మార్కెట్ అనేది రైతులకి లేదు, సరైన ధర రావడం లేదు. మరి ఉన్న కాడికి పండించిన వెరైటీలను అమ్ముకోవడం జరుగుతుంది. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా గత 2-3 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఇప్పుడు వేరే చోట్ల ఎక్కడైతే పండుతున్నాయో ఆ వెరైటీస్ మంచి ఏమున్నాయి వాటిని స్టడీ చేసి వాటిని మనం దిగుమతి చేసుకొని మన రైతులకు ట్రయల్ బేస్గా మన రాష్ట్రంలో పసుపు సాగు చేసే ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ట్రయల్ బేసిస్గా ఉద్యాన శాఖ ద్వారా మన డైరెక్టర్ గారు పంచిపెట్టడం జరిగింది. ఈ పంపిణీ చేసిన దాంట్లో రైతులందరూ సాగు చేసి వాటిల్లో వచ్చినటువంటి పసుపుని ఏసీసీ 48 అనేది ఒకటి ఉంది, తర్వాత 79 వెరైటీ, తర్వాత రీసెంట్గా రిలీజ్ చేసిన పీతాంబరం వెరైటీ, ఇలాంటి కొత్త రకాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా రైతులు ఆల్రెడీ సాగు చేస్తున్నారు. వీటిలో లాభం ఏంటంటే మామూలు రైతుల వెరైటీల కంటే కూడా అధిక దిగుబడి రావడం ఒకటి, తర్వాత దుంపకుళ్ళు తెగులు కూడా దీనివల్ల చాలా వరకు తగ్గింది. దీంట్లో కుర్కుమిన్ కాంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ మిగతాది వాటన్నిటి కూడా చాలా అనుకూలంగా ఉంది. రైతుకి ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. అయితే మేము చేసే సలహా ఏంటంటే, మామూలుగా సాగు పద్ధతుల్లో కాకుండా దీన్ని రైజ్డ్ బెడ్ సిస్టమ్ అంటారు. బెడ్ పైకి రైజ్ చేసి జంట సాళ్ళు పద్ధతిలో ఈ వెరైటీస్ని వేసుకున్నట్టయితే డ్రిప్ ఇరిగేషన్ కూడా ఆల్రెడీ ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తుంది. వీటన్నిటిని వాడుకొని మీరు వేసుకున్నట్టయితే భవిష్యత్తులో దిగుబడి పెరుగుతుంది రైతుకి. వేసిన రైతులు కూడా ఆల్రెడీ చాలామంది హ్యాపీగా ఉన్నారు. మన ప్రాంతంలో ఆల్రెడీ గత సంవత్సరం సాగు చేసిన రైతులందరి దగ్గర కూడా ఈ విత్తనం కూడా రెడీగా ఉంది. కాబట్టి కొత్తగా ఈ సంవత్సరం మళ్ళీ సాగు చేయాలనుకున్న రైతులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి ఈ విత్తనం తీసుకొని కానీ మీరు సాగు చేసినట్టయితే రేపు ప్రాసెసింగ్ అనుకూలంగా ఉండేటటువంటిది, కుర్కుమిన్ కాంటెంట్ ఎక్కువ ఉండేటువంటి వెరైటీస్, సో తద్వారా మార్కెట్లో అధిక దిగుబడి తర్వాత అధిక రేటు రావడానికి ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా నూతన వెరైటీలకి షిఫ్ట్ అవ్వాల్సిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను.